ఎస్ జూపూడి ప్రభాకర్ గారు, ఇంత గొప్ప మహాయజ్ఞం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని భగ్నం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం, విషం కక్కిన విధానం. ఆయన ఎంత అంటే ప్రజల్లో నేను కొన్ని కార్యక్రమాలు చేయడానికి గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్పారు, సార్ వాస్తవం నేను చెప్తున్నది, సార్ క్రయ విక్రయాలు కూడా ఆపేస్తున్నారు, జనం భయపడిపోతున్నారు, ఏదో జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మా భూములన్నీ లాక్కోబోతున్నారు, భూములన్నీ కూడా ఎవడి పేరు మీద ఉండదో అంతా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుంది, దీన్ని అమ్మేసుకుంటారు, లేదంటే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు అని. ఎంత అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు అదే మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక గొప్ప సంస్కరణ పైన చంద్రబాబు నాయుడు గారికి విషం కక్కిన విధానం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి విధానం, ఈ రెండింటి గురించి చెప్పండి. ఈ మహాయజ్ఞం వల్ల, చంద్రబాబు చేసిన దుష్ప్రచారం వల్ల మీరు నష్టపోయిన విధానం కూడా చెప్పండి సార్. చెప్పాలి, అది చెప్పుకోవాలి. చాలా నష్టపోయారు. మీకు అన్న పాషా గారికి, సాక్షి ప్రేక్షకులకి, మిమ్మల్ని రీసర్వే చేయాలనే ఆలోచన జగనన్నకి ఎందుకు వచ్చింది అసలు? పాదయాత్రలో అక్కడ చాలా కంప్లైంట్స్, రైతులు, భూ యజమానులు వచ్చి చెబుతున్నటువంటి అంశాలు, ఇది మూలం. అవును. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిన దాన్నే మనం ఓదార్పు యాత్ర అని అన్నాం. మనం 14 ఎన్నికల తర్వాత ఆయన ఇంకొకసారి ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముందు యాత్ర, తర్వాత యాత్ర రెండిట్లో జనం అనేకమైన సమస్యల్ని పేపర్లో తీసుకొచ్చేసి, మా భూమి మా చేతుల్లో లేకుండా పోతుంది, మేము ఎకరో, అరెకరో, 2 కుంట్లో, 3 కుంట్లో వ్యవసాయదారులుగా ఉన్నాం, దీని మీద అసలు ప్రతిదీ పోతే 22Aలోకి వెళ్ళిపోయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు భూములన్నీ గందరగోళంగా అన్ని నిషేధం అని చెప్పేసి గవర్నమెంట్లో పెట్టేశారు. అవును. కాబట్టి వాటి నుంచి విముక్తి కలగటానికి మీ దగ్గర ఏమైనా మార్గాలు ఉంటే అన్వేషించండి సార్. ఓకే, మూలం. అయితే చరిత్ర కదా, భారతదేశ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే క్రమంలో 1923లో ఎవరండి ఈ దేశానికి అధిపతులు? 1923లో స్వతంత్రం రాలా మనకి, రాలేదు. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నాం. వాళ్ళ పరిపాలనలో ఏం చేశారంటే, వాళ్ళు ఎక్కడెక్కడైతే పరిపాలిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో భూముల్ని సర్వే చేశారు. ఎప్పుడు? 1923. అదే లాస్టా? అదే లాస్ట్. 1923లో భూ సర్వే ఒకటి చేశారు. అక్కడక్కడక్కడ, అవును, రాయలసీమ ప్రాంతం, లేకపోతే కోస్టల్ ఏరియా, లేకపోతే విజయనగరం, ఎక్కడ వాళ్ళు ఉన్నారు అంటే హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. సో వాళ్ళు ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఒక భూ సర్వే చేసి అప్పటికే వాళ్ళు ఒక ల్యాండ్ రికార్డ్ని తయారు చేస్తున్నారు. అయితే అది 100% కరెక్ట్ కాకపోవచ్చు. సో ఆఫ్టర్ దాట్ వీ గాట్ ఇండిపెండెన్స్, సో కాల్డ్. 1947కి స్వతంత్రం వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. ఎవరండి? అంబేద్కర్ గారు. పెద్దగా చెప్పలేకపోతున్నారు మీరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన మాట్లాడతాడు, ఎస్ స్వతంత్రం తెచ్చుకున్నాం, కానీ కొన్ని లక్షల ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, హెక్టార్స్ కానీ ఏకర్స్ కానీ ల్యాండ్ సంస్థానాధీశుల పేరుతోటి, భూస్వాముల పేరుతోటి, పెట్టుబడిదారుల పేరుతోటి కొంతమంది చేతుల్లో భూమి అంతా ఉండిపోయింది. మనం దీన్ని సోషలిస్టిక్ ప్యాటర్న్లో వెళ్ళాలి కాబట్టి ఈ భూమిని పంచకుండా మనం రాసుకున్నటువంటి భారత రాజ్యాంగంలో దేశంలో భూమిని పంచాల్సిన అవసరం ఉంది. భూమిని పంచకుండా మనం సమాజాన్ని నిర్మించలేము. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం. భూమిని పంచడం అంటే ఏం చేయాలి? సర్వే చేయాలి. Says he proposed after we got independence we had to go for another resurvey in India. ఓకే, పోనీ ఏపీ వరకు తీసుకుంటే అప్పటికి మనకు తెలిసినంత వరకు అత్యధిక కాలం పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు. అంతే కదా, 14 ఏళ్ళు 2019 వరకు 14 ఏళ్ళు పరిపాలించారు. ఎప్పుడు రాలేదా? ఎవరైనా భూ సమస్యలు అడిగితే ఎప్పుడు ఆయనకి ఆలోచన రాలేదా? వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. నీలాంటోడు నాలాంటోడు నా భూమి ఎక్కడుందో కనపట్లేదు, ఎవరో తీసుకున్నారు, ఎవరో దున్నుతున్నాడు, గట్లు దుడిపేశారు, రాళ్ళు కనపట్లేదు, హద్దులు కనపట్లేదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏబా నీది ఎక్కడుంది, బ్రిటిష్ వాడు తీసిన ఒక పుస్తకం తీసి చూపిస్తూ ఉంటాడు.
అప్పుడు ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచానికే పాఠాలు నేర్పిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళది ఇంకా ఆలోచన రాలేదు ఆయన కూడా చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఓకే, ఎవడన్నా అట్లా వస్తే 22A పెట్టేసి ఇది నీది కాదు పొమ్మని చెప్పమన్నాడు. ఓహో, 22A పెట్టిన ఘనత మన 14 ఏళ్ల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదే, ఎవరిది కాదు. మీరు వెళ్ళండి, ఇంకొకసారి హిస్టరీని డిగ్ చేస్తూ వెళ్ళిపోండి. అవును. కానీ ఈ 22A బాధితులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల వద్దకి ప్రజల వద్దకి వెళ్ళినటువంటి రెండవ యాత్రలో వాళ్ళందరూ భూ సమస్యలను చెప్పుకుంటూ పోతే ఆయన హిస్టరీలోకి వెళ్ళటం, హిస్టరీలో భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి భూ సర్వే ఎక్కడైనా ఈ దేశంలో జరిగిందా? 29 రాష్ట్రాలు, అప్పుడు 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవడైనా సరే భూ సర్వే చేశాడా? నో. అంటే 22A బాధితులు ఉన్నారు, చుక్కల భూముల బాధితులు ఉన్నారు, అసైన్డ్ భూముల బాధితులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేదు. లేదు, అన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్ 22A పెట్టేసి గవర్నమెంట్ ఎవడని వస్తే తనండి, తిట్టండి, పోలీసులు పంపండి, ఎంఆర్ఓ పంపండి, నీది కాదని చెప్పండి. నిషేధం. నీ భూమి అయినా సరే 22A ఉంది కాబట్టి నువ్వు కలెక్టర్ కాళ్ళు పట్టుకోవాలి, ఎంఆర్ఓ కాళ్ళు పెట్టుకోవాలి, ఆర్డీఓ కాళ్ళు పెట్టుకోవాలి, ఎంఆర్ఓ కాళ్ళు పెట్టుకోవాలి. నువ్వు అందరూ కలిసి ఏమైనా చేయాలంటే 22A తీసేయాలంటే ఇప్పుడు కూడా పాటలు మొన్నటిదాకా జగనన్న వచ్చేంతవరకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదంటే, ఆయన చెప్తుంటారు కదా, నేను భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది, 5 ఏళ్ల తర్వాత ఏం జరగదు ముందే ఊహించేస్తారని. లోకేష్ గారు కూడా బ్యూటిఫుల్ థాట్ కదండి. అసలు ప్రజలు ఎవరు అసలు అడగడానికి భూముల గురించి? మాది. కాబట్టి 22A పెట్టేయటమే నిషేధాన్ని ఆయన కొనసాగించారు. 22A అవసరమైతే 22A పెడతారు, లేదంటే 99 పైసలకు అమ్మేస్తారు. అది రీసెంట్. అప్పుడు కూడా అంతే. అంతేనా? అప్పుడు కూడా అంతే. తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి, తన మనుషులకు మాత్రమే. అది మళ్ళీ అందరికి అమ్ముతారు అనుకుంటే పొరపాటు మీరు. అదే వాళ్ళ మనుషులకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మెయిన్. చాలా మంది భాషలు లాంటి వాళ్ళ నన్ను ఎవరైనా మీరు కూడా పోండి మీకు ఇస్తారనుకుంటే మమ్మల్ని కర్ర తీసుకొని కొడతారు. మమ్మల్ని 99 పైసలకి మీకెవరా? సమస్య లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రీసర్వే థాట్లోకి వెళ్ళిపోయి దీన్ని ఏం చేయాలి ఆలోచించే క్రమంలో 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కన్సల్ట్ అయ్యాడు చెప్పనా? మీరు అదిగో అక్కడ మీరు కొన్ని మీ భూమి మీది కాదు, ఇది ఒక హెడ్డింగ్. అవును, మీ భూమికి జగన్ స్పాట్, ఇది ఒక హెడ్డింగ్. తర్వాత భూమి పట్టా నాదా జగందా ఇవన్నీ పెట్టేశారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పనండి? ఈ భూమి జస్ట్ లైక్ దట్ చేయలేదు సార్. భారతదేశంలో భూ సర్వే చేయడం కోసం సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. అవును, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. సర్వే ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ని, అంటే ఇండియన్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి, భారత ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి, ఆంధ్రప్రదేశ్లో నేను పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా భూమి మీద సర్వే చేయాలంటే, ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనని నేను ఎగ్జిక్యూటివ్ చేయాలంటే, యాక్షన్లోకి ప్రాక్టికల్గా తీసుకురావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన విషయం ఏంటో చెప్పనా? సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇట్ ఈస్ వెరీ సింపుల్. 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో మేబీ మీరు రాజ్యులు అవుతారు, చెయ్యండి, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుందన్నారు. దెన్ దే మేడ్ అన్ అగ్రిమెంట్, ఎంఓఐ చేసుకున్నారు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకుని ఆ సహకారంతో మొదలుపెట్టినటువంటి రీసర్వే ఇది. ఇందాక మీరు చూపించారు చూడండి, పాత పట్టాలు ఎట్టున్నాయి, ఎంఆర్ఓ చేతులతో లేకపోతే అక్కడ ఉన్న క్లర్క్ చేతులు రాసేసి కొత్త ఎలా ఉన్నాయి. పాపం జగనన్న చేసిన పొరపాటు ఏంటో చెప్పనా? నవరత్నాలను పెట్టి, నవరత్నాల్లో నేను భూమిని కూడా మీ అందరికీ స్టడీ చేసి మీకు చేస్తానని చెప్పి నవరత్నాలు చేర్చాడు. ఆ నవరత్నాలు ఆ లోగో ఏదైతే ఉందో, లోగోను పెడితే వీళ్ళు ఏమన్నారంటే మీ పట్టా మీద జగన్ బొమ్మ ఉంది. జగన్ బొమ్మ కాదు, అది ప్రభుత్వం ముద్రించినటువంటి నవరత్నాలు. అది కానీ జగన్ బొమ్మలాగే కనిపించింది కదా అందరికి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే అదే, ఈనాడు పత్రిక రాసిందే అదే, ఆంధ్రజ్యోతి వినిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పత్రిక, జ్యోతి ఇవన్నీ హైలైట్ చేసి చెప్పేంత వరకు జనం ఎవరు దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళు అదే కాదు, ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడాలో ఎవరెవరు టెలిఫోన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఇది ఒకటి ఉంది సర్వర్. అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు మొత్తానికి దాదాపు కొన్ని లక్షల మందికి ఫోన్లు చేశారు. మీ భూమి మాయమైపోతా ఉంది, మీ భూమి మీది కాదు, మీ భూమిని జగన్ కొట్టేయబోతా ఉన్నాడు. జగన్ అన్న ఇన్ని ప్రయత్నాలు చేసి విలేజ్ సెక్రటరీ పెట్టి
దాదాపు 14 లక్షల మందిని 1,34,000 మందిని రిక్రూట్ చేసుకొని దానిలో కొంతమందిని సర్వేలుగా పెట్టుకొని ఇంత పగడ్బందీగా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీ భూమిని కొట్టేయటానికి ఇంత పగడ్బందీగా ఎవడైనా చేస్తాడా? మీ భూమిని కొట్టేయాలనుకుంటే మొత్తాన్ని కలిపేసి గవర్నమెంట్ అకౌంట్లో పెట్టేసి 22A పెట్టేసి ఎవడన్నా అడిగితే వాడు 99% ఇచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు భూమిని కొట్టేయలేదు. అవును, సెంట్రల్ గవర్నమెంట్ని దీన్ని ఇన్వాల్వ్ చేసి యూరోప్ టెక్నాలజీని తీసుకొచ్చి సర్వేని ఎలా చేయాలని డ్రోన్స్ వాడి ప్రత్యేక విమానాలు తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ని తీసుకొచ్చి అతనితోటి ఉపన్యాసాలు ఇప్పించి 2020 డిసెంబర్ 21 నాడు స్టార్ట్ చేసినట్టు ఈ పథకానికి ఏ విధంగా అవుతుంది సార్? ఎలక్షన్ ముందు రోజే వీళ్ళందరూ కూడా దొంగతనానికి ఎందుకు, ఈ చౌర్యానికి, దీనికి ఎందుకు పాల్పడ్డారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మాయ మాటలు చెప్పి ప్రజల మీద ఒక అబద్ధ ప్రచారాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఒక సామెత ఉంటుంది, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. నిజం ఇప్పుడు నిద్రలేసింది, ఆలస్యంగా లేసింది. అదే కదా బాధ, మా కర్మ అది. వాస్తవం కోసం చరిత్రని చూసి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం కోసం ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఆ శాశ్వత పరిష్కారానికి వీళ్ళు అబద్ధపు అచ్చులు వదిలేసి మేము ఒక చిన్న సలహా ఇస్తాం. మీరు ఒక థియరీని మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ నాయకులు కానీ మీరు నమ్మేది సిద్ధాంతం ఏంటంటే పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. వీళ్ళు చాలు, మనం మంచి చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు. ఆయన్ని ఫాలో అయ్యే మీలాంటి నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మొత్తం పొలిటికల్ కెరీర్లో మీ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది మర్చిపోకుండా మీరు ఉంటే ఇట్లాంటి విషయాల నుంచి బయటపడతారు. అంటే ప్రజలకి దేవుడికి గ్రహణమా? మరి అది మధ్యలో నాతో నేను చెప్పలేను, కానీ అది మీరే చెప్పాలి. చంద్రగ్రహణమా? అప్పుడే కనపడదు. అదే ఏ గ్రహణం మరి? ఆ గ్రహణం బట్టి మాకు ఆ గ్రహణం లేకుండా చూసుకోండి. కానీ ఇక్కడ నేను ఇది సాహసంతో నేను మాట్లాడుతున్నా. 5 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే దీన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి, అంటే 103 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన తీసుకొస్తే ప్రజలు ఆలోచించరండి. నాయకుడు మీకు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, లేకపోతే ఎవడో ఒకడు అబద్ధం చెప్తే దాన్ని పట్టుకొని మీరు వెళ్ళిపోయి అనొచ్చు కొంతమంది. లేదండి మేము ఓటేసాం, మేము మోసపోలేదు, మా ఓటు ఎక్కడికి పోయిందో మాకే తెలియకుండా పోయింది అని కూడా వాళ్ళు అనొచ్చు. కానీ ఇక్కడైనా సరే నేనేం అడుగుతున్నానంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముతాం. కరెక్టే, అది కరెక్ట్. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకో, జాగ్రత్త. యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే నేను కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పే విషయం ఏంటి తెలుసా? 1923 అప్పుడు చేసింది. అక్కడి నుంచి 1919 వరకు 2019 వరకు ఏం జరిగిందనేది ఎంత చక్కగా వివరించుకుంటూ వచ్చారంటే, అంబేద్కర్ రాజ్యాంగంతో సహా మీరు ఈ ప్రజలకి ఏం కావాలనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆలోచించిన విధానం కానీ మీరు చెప్పిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ప్రజలకి చెప్పలేకపోవటం కూడా కొంత నష్టం జరిగిందేమో అనిపిస్తుంది. అదే ఆ నష్టం జరిగింది అనేది క్లియర్గా అర్థం అవుతుంది సార్. ఇప్పుడు మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే మా ప్రయత్నాలన్నీ అన్ని అయిపోయినాక చేస్తారు మీరేమి మమ్మల్ని అనట్లేదు. కానీ అంటే నేను ఇందాక చెప్పాను, వాస్తవం ఏనాటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తన ప్రెస్ మీట్ లో చెప్పాడు, వాస్తవం ఏ రోజుకైనా నిలబడుతుంది. నిజం అనేది లేట్ కావచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. ఒక రాజకీయ పార్టీగా నిరంతరం 9 సంవత్సరాల ప్రజల్లో ఉన్న నాయకుడికి ఇది ఒక గుణపాఠంగా కూడా మేము తీసుకుంటాం. మేబీ ఏ లెసన్. ఈ లెసన్ ని ముందు మేము జాగ్రత్త పడతాం. కానీ అపార్థం చేసుకున్నటువంటి ప్రజలు కానీ అబద్ధాలు వదిలివేస్తున్నటువంటి నాయకుడిని మీరు పదే నమ్ముతూ వెళ్ళిపోతే ఏం జరిగింది సార్? మీరు చూపించినటువంటి నాకే ఆశ్చర్యంగా ఉంది. కలర్ మార్చి ఉన్నదాన్నే పెట్టాడు అక్కడ. కలర్కే నువ్వు మోసపోతే నీకేమన్నా బయర్లు గమ్మినాయా, లేకపోతే పసికిర్లు వచ్చినాయా, లేకపోతే నీకేమన్నా కళ్ళకు వచ్చిందా? అదే కదా. క్యూఆర్ కోడ్ అక్కడే ఉంది. లాటిట్యూడ్ అండ్ లాంటిట్యూడ్. విలియమ్స్ స్పేస్లోకి వచ్చేసిన విలియమ్స్ నాసా నుంచి రిజైన్ చేస్తూ నేను స్పేస్లోకి వెళ్ళట్లేదు ఇంకా, ఎందుకంటే నా ప్రయోగాలన్నీ అయిపోయినాయి అంటే, నువ్వు స్పేస్లోకి వెళ్ళి చూసినా నీ భూమి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. దీనిలో అక్షాంశాలు రేఖాంశాలు అంటారు తెలుగులో. దీని ప్రకారం క్యూఆర్ కోడ్ నొక్కితే నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది శాశ్వతమైంది. ఆ తరాలు మారచ్చు. తాత చనిపోయాడు, ముత్తాత చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, రేపు మనవాడు వచ్చాడు, ఎవడొచ్చినా సరే జగనన్న ఇచ్చినటువంటి రీసర్వేని ఒక్కసారి ఓపెన్ చేస్తే యువర్ ల్యాండ్ ఈజ్ సేఫ్. కరెక్ట్, రైట్.